సిటీ ఇండియా న్యూస్ తెలుగు. యువకులు సోదర సోదరులు అదేవిధంగా ESP గారు, నా ప్రియమైన పత్రిక మీడియా మిత్రులు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. చాలా విషయాలు చెప్పారు. ఈరోజు ఈ వాతావరణాన్ని చూస్తే నేను ఈ మీడియా మాధ్యమాల ద్వారా ఎవరైతే వెకిలి చేష్టలు చేసి ఎప్పుడు వార్తలకు ఎక్కాలని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడేటువంటి ప్రతిపక్షాలకు మార్చిపోదలుచుకున్నా. ఈరోజు ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం చూడండి, ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది. ఈరోజు ఉద్యోగాల కల్పన ఒకటే కాదు, పిల్లల చదువు పట్ల కూడా ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నది ఒకసారి ఆలోచన చేయాలి. నేను యువకులతో కోరుతా ఉన్నా, ఈరోజు ఏ స్కూల్ అయినా తీసుకోండి, లేకుంటే గురుకులాలైనా తీసుకోండి, గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలకు మంచి భోజన వసతి ఉండాలని డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి విద్యలో నైపుణ్యం ఉండాలని చెప్పేసి టీచర్లు స్ట్రెస్ లో ఉంటే పిల్లలకు సరైన పాఠాలు చెప్పలేరన్న ఉద్దేశంతో కొన్ని సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ లేకుండా స్ట్రెస్ లో ఉన్న టీచర్లు పిల్లలకు క్లాస్ రూమ్లలో ఏం పాఠం చెబుతారని ఎవరు ఊహించని విధంగా 25,000 ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్ ఇచ్చినటువంటి ఈ ప్రజాప్రభుత్వం అంతా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న విషయాన్ని మర్చిపోతుందని తెలియజేస్తా ఉన్నా. తన దగ్గరనే ఆ శాఖ పెట్టుకొని ఖచ్చితంగా విద్యలో, ఉద్యోగాల్లో ఒక నూతనమైనటువంటి ఆలోచన విధానాన్ని తీసుకురావాలని ఆయన సంకల్పం చాలా బలమైంది. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. యువకులారా, ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ఈరోజు ఉదాహరణ తీసుకుంటే యూత్ సర్వీసెస్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఉమ్మడి 10 జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇప్పటి వరకే దాదాపు నా లెక్కల, ఇంతకుముందు ఇచ్చిన లెక్కల ప్రకారంగా 1,34,00,000 మంది విద్యార్థులు, ఉద్యోగస్తులు తమ దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తు పెట్టుకోవడం పేపర్ వర్క్ కాదు, ఇది దాదాపు 2,200 కంపెనీలతో అగ్రిమెంట్స్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇప్పుడిప్పుడే నిర్ణయం చేయడమే కాకుండా సుదీర్ఘమైన ఆలోచన విధానంతో ఉద్యోగాల కల్పన ఏ విధంగానైనా చేయాలనే ఒక సంకల్పంతో తీసుకున్న నిర్ణయం అని మర్చిపోతుందని తెలియజేస్తా ఉన్నా. యువకులలో మీ పట్ల ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం రేయింబౌళ్ళు పనిచేసి మీకు సరైన ప్లాట్ఫామ్ ఇద్దామనే ఆలోచనతో ఉన్నారన్న విషయాన్ని యువకులు మర్చిపోతూ చెప్తా ఉన్నా. ఇదివరకే చెప్పారు, స్థానిక శాసనసభ్యులు ఎవరి ఏదో ట్వీట్ చేయగానే, ట్విట్టర్లో పెట్టగానే ఉద్యోగాలు రావు, 4 ఇంగ్లీష్లో మాట్లాడగానే ఉద్యోగాలు రావు. పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీలతో మాట్లాడి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ విధంగా జాబ్ మేళలు ఏర్పాటు చేసి, ఉదాహరణకి తీసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే 98 కంపెనీలతో అగ్రిమెంట్ వచ్చి చేసుకోవడం ఒక్కటే కాకుండా ఆ కంపెనీలు ఇక్కడికి వచ్చి వివిధ స్థానాల్లో కూర్చొని ఇప్పటి వరకు 24,680 మంది విద్యార్థులు
తమ రిజిస్ట్రేషన్ చేసుకొని 5 జిల్లాలకు వచ్చి వచ్చారు. దాదాపు 3,500 ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పుడే ఒక స్టాల్లో కలెక్టర్ గారు మా సోని బాలదేవి గారు చూపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడే ఒకే ఇంటర్వ్యూస్ తీసుకొని ఇద్దరికి ఉద్యోగం కూడా సర్టిఫికెట్స్ మీ చేతుల మీద ఇస్తున్నామని చెప్పడం ఒకసారి ఆలోచన చేయాలి. నేను ఈ మీడియా మాధ్యమాల ద్వారా యావత్ తెలంగాణలో ప్రజానికానికి ముఖ్యంగా యువకులకు తెలియజేస్తా ఉన్నా, ఖచ్చితంగా మీరు ఎంచుకున్న ప్రజాప్రభుత్వం మీకోసం ఆర్మిషన్లు పనిచేసి మీకు ఉద్యోగాల కల్పించి మీ కాళ్ళ మీద మీకు నిలబడి సమాజంలో గౌరవంగా బతికే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నది. ఒక విద్యారంగాన్ని ఒక మాత్రమే తీసుకుంటే కొన్ని రూపకల్పన చేసి విద్యారంగాన్ని పరిగిలు నొక్కించి ఆ రంగం ద్వారా వచ్చిన తర్వాత విద్యార్థులకు ఉద్యోగాల కల్పన కూడా కల్పించే ఆలోచన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఉందన్న మాట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఈ అవకాశం ఈ రోజే లాస్ట్ కాదు. ఇప్పటి నుంచి దాదాపు ఇంకా 22 రోజులు ఆన్లైన్లో కూడా మీరు ఈ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం ద్వారా మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3,500 ఉద్యోగాల కల్పించాలని ఒక సదుద్దేశంతో తీసుకున్న కార్యక్రమం కాబట్టి నేను ఈ వేదిక ద్వారా ఖచ్చితంగా మరొకసారి మన ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. ఆయన దగ్గర ఉన్న శాఖ కాబట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి ఇటువంటి జాబ్ మేళాలు ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసి మన పిల్లల భవిష్యత్తుని ఖచ్చితంగా తీర్చిదిద్దే విధంగా వాళ్ళ స్వకాల మీద నిలబడే విధంగా కార్యక్రమాలు తీసుకోవడానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కలిసి ఒప్పించే మాట తీసుకుంటామని చెప్పేసి ఈ పాలమూరు జిల్లాకి వచ్చేది స్టార్ట్ అవుతా ఉంది. ఓ దిక్కు చూస్తే ఈ పాలమూరు జిల్లాలో వ్యవసాయ రంగం బాగు చేయాలి. దానికి కావాల్సినటువంటి గతంలో షోపుటప్గా చేసినటువంటి పాలమూరు రంగాలను ఎత్తిపోతల పథకం కాకుండా దాని మీద పూర్తి స్థాయిలో ఈ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్నటువంటి ఈ పాలమూరు జిల్లాలో వ్యవసాయ రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలి, విద్యా రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలి, ఉద్యోగాల కల్పన కూడా కల్పించాలని సదుద్దేశంతో తీసుకున్న మన బిడ్డ, మన నల్లమల బిడ్డ, మన ప్రాంతవాసి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆలోచన విధానం కష్ట సుఖాలు తెలిసినోడు కాబట్టి గవర్నమెంట్ బడిలో చదువుకున్నాడు కాబట్టి ఈరోజు ఇలాంటి కొత్త నిర్ణయాలు తీసుకొని పిల్లలకు బాట చూపిస్తున్న మాట మీ అందరికి గుర్తు చేస్తూ ఖచ్చితంగా మనమందరం కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కానీ ఫార్మాలిటీ కోసం కాదు ఇది చేస్తూ ఉన్నది. 3,500 ఉద్యోగాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇవ్వాలని ఒక సంకల్పంతో తీసుకున్న నిర్ణయం కాబట్టి నేను నిజంగా కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తరఫుని ముఖ్యంగా యువకుల తరఫుకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మీరు ఈ నిర్ణయాలు తీసుకొని పిల్లలకు స్వశక్తిగా నిలబడేటువంటి అవకాశాలు కల్పించేటువంటి సందర్భం వచ్చినప్పుడు వెనక్కి ఇవ్వకుండా ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఈ అవకాశాలు కల్పించాల్సిందిగా కోరుకుంటూ 100% మీ ఎంబడి మీ ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఉన్నాడు, మేమందరం ఉన్నాం. ఎవరు కూడా ఈ 14 మంది ఉమ్మడి జిల్లాలో కానీ లేకపోతే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా రెండవ ఆలోచన లేదు. మా ప్రాంతం మేము గెలిచిన ఈ టర్మ్లో యువకులకు ఖచ్చితంగా అన్నదండగా ఉంటాం అన్న విషయాన్ని ఇప్పుడే చెప్తా ఉంది సోనిబాల మేడం గారు. ఇప్పుడే ఇంటర్వ్యూస్లలో మరో 3 కూడా గాయత్రి అనే అమ్మాయికి ప్రయాణం 2,01,00,000 ప్రకారంగా, మనీషా రాజు గారికి ప్రయాణం 2,05,00,000 ప్రకారంగా, చంద్రకాంత్ గారికి 2 లక్షలు, చంద్రకాంత్ గారికి 2,50,000 ప్రయాణం ప్రకారంగా ఉద్యోగాలు కూడా ఇస్తూ ఇప్పుడే సర్టిఫికెట్ ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నిజంగా కూడా ఈరోజు పండుగ వాతావరణం. బీద పొడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి పాలమూరు జిల్లాలో యువకులు చదువుకొని విడతలను బట్టి చెడిపోకుండా ఉండే విధంగా ఒక స్పోర్ట్స్లో కూడా వినూత్న కార్యక్రమం తీసుకున్నాం. మత్తు వదలండి, మైదానాలు చేయాలనే ఉద్దేశంతో కనివిని ఎరగని విధంగా ఈ రాష్ట్రంలో గ్రౌండ్లను ప్రిపేర్ చేస్తూ యువకులను గ్రౌండ్లకు తరలిస్తూ
ఖచ్చితంగా భవిష్యత్తులో యువకులు ఒక నిర్ణయాత్మకమైన ఆలోచన విధానంతో ముందుకు పోవాలనే నిర్ణయం తీసుకున్నారు మన ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని మీకంతా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి తీసుకునేటువంటి విషయాన్ని నేను ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో చర్చించి కంపల్సరీ 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం తీసుకుంటామన్నమాట తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ యజ్ఞంలో పార్టిసిపేట్ కావాల్సిందిగా కోరుకుంటూ ఈ చెప్పుడు మాటలు ఈ వాట్సాప్ గ్రూపులు లేదా వాట్సాప్ యూనివర్సిటీలు కాకుండా మన చదువుని ఖచ్చితంగా మనం ప్రయోజనాత్మకంగా తీసుకొని మన కుటుంబాలకు ఆసరా అయ్యే విధంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తూ ఓ చక్కటి కార్యక్రమం నిర్వహించినటువంటి మన ప్రభుత్వానికి ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞత తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. ఈ జాబ్ మేళాను అటెండ్ చేయడానికి వచ్చిన నా యువతి యువకులు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం. ఈ వేదిక ద్వారా 2-3 ముఖ్యమైన విషయాలు మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నా. మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం యాక్షన్ మోడ్లో ఉండి భవిష్యత్తుకి ఏమేం కావాలి అన్నది చర్చ చేసుకొని దానికి అనుగుణంగా మన యువతను తయారు చేసే కార్యక్రమం చేస్తాం. గతంలో లాగా యువకులు అంటే ఓట్లలాగా చూసడం, గొర్రెలు బర్రెలు ఇచ్చి వాళ్ళను అడవుల పాలు చేయడం ఉద్దేశం కాదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకులకు స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి ఏదో ఒక రంగంలో నిష్ణాతులను చేసి వాళ్లకు బ్లూ కాలర్ జాబ్స్ ఇప్పించే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేసింది. అధికారంలోకి వచ్చిన వెంబడే సాధారణ ఐటీఐలు, మూలనబడ్డ ఐటీఐలను పక్కన పెట్టి అత్యాధునికమైన టెక్నాలజీ తోటి 64 కోట్లు ఒక్కొక్క ఐటీఐకి ఇచ్చి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ చేసి ఒక్కొక్క దాంట్లో 300-400 మందికి ట్రైనింగ్ ఇచ్చి అత్యాధునికమైన కోర్సులు, రేపు భవిష్యత్తులో ఉద్యోగాలు వచ్చే కోర్సులను ప్రతి ఐటీఐ సెంటర్లో మొదలుపెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అలాగే గతంలో టాస్క్ ఉండే తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్, అది మరుగున పడిపోయింది, దాని గురించి ఎవరికి తెలియదు. కానీ ఈరోజు ప్రతి దగ్గర టాస్క్ సెంటర్లను పెట్టి అక్కడ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ మీద, లాంగ్వేజెస్ మీద, కోడింగ్ మీద, ఏఆర్ లెర్నింగ్ మీద ఇట్లా పిల్లలకు ఉపయోగపడేవన్నిటినీ కూడా కాలేజ్ డేస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ అవుతున్న పిల్లలకు కూడా ఈరోజు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటే వాళ్ళకు నేర్పించే కార్యక్రమం టాస్క్ ద్వారా జరుగుతూ ఉంది. అలాగే మర్చిపోయిన అందరూ సెట్విన్ అనే సంస్థ ఉందని, అది ట్రైనింగ్ కోసం ఏర్పడ్డ సంస్థ. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన సంస్థ. దాన్ని కూడా కప్పేసింది గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెట్విన్కి నిధులు అందజేసి రివైవ్ చేసి మళ్ళీ బ్రాంచెస్ ఓపెన్ చేసి కొన్ని వేల మందికి ఈరోజు ట్రైనింగ్ ఇస్తూ ఉంది. కంప్యూటర్ కోర్సు కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, అలాగే బ్యూటిషియన్ కోర్సు కావచ్చు, జర్దోసి కావచ్చు, ఇటువంటివన్నీ కొన్ని వేల మంది యువత ఈరోజు ఉపాధి కోసం కావాల్సినవన్నిటిని తయారు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మా ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే డిగ్రీ కంటే ముందే మీరు స్కిల్స్ అలవాటు చేసుకోవాలి. స్కిల్ అలవాటు చేసుకుంటేనే మీకు ఉద్యోగాలు వస్తాయి, భవిష్యత్తులో నిలబడతారు. డిగ్రీ కేవలం కాగితం మాత్రమే. కానీ మీకు ఏదో రంగంలో మీకు స్కిల్ సెట్స్ వస్తే ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది. ఈరోజు మీకు తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మొత్తం ప్రపంచమంతా అతలాకుతలం అవుతూ ఉంది. మన యువతను దానికి తర్ఫీదు ఇచ్చేటట్టుగా మన ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, మన మంత్రివర్యులు ఆలోచన చేస్తూ ఉన్నారు. గతానికి ఇప్పటికీ ఇదే తేడా. ఏం చేయలేదు, ఏమంటే ఫామ్ హౌస్లో పండుకునేటోళ్లకు యువత ప్రాబ్లమ్స్ గురించి అర్థం చేసుకుంది గవర్నమెంట్ కాబట్టే, ఈ ప్రభుత్వం కాబట్టే ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వమే చొరవ తీసుకొని కంపెనీలను మీ ముందుకు నిలబెట్టి మీకు ఉద్యోగాలు ఇప్పియాలి అని చెప్పి ఆలోచన చేస్తాం. ఈడ మా చెల్లెండ్లు వచ్చారు చాలామంది. ఒక విప్లవం జరుగుతూ ఉంది, ఒక మార్పు జరుగుతూ ఉంది. మహబూబ్ నగర్లో, దేవరకథల్లో, కొత్తకోటలో, నారాయణపేటలో ఉన్న పిల్లలు కూడా
ఫ్రీ బస్సు తోటి మా చెల్లెండ్లు పొద్దున్నే హైదరాబాదులో శంషాబాద్ ఎయిర్పోర్టులో మిగతా దగ్గర ఉద్యోగాలు చేయడానికి మా చెల్లెండ్లు నిర్భయంగా మన మహాలక్ష్మి పథకంలో వెళ్తూ ఉన్నారు. కొన్ని లక్షల మంది చెల్లెండ్ల విజయగాథలు చూస్తూ ఉంటే మేము ఎమ్మెల్యే అయినందుకు, ఈ ప్రభుత్వంలో భాగస్వాములం అయినందుకు చాలా గర్వంగా ఉంది. అందుకే మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ మార్పు మీ భవిష్యత్తు నిలబెట్టడానికి, మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి, రాబోయే ప్రపంచంలో మిమ్మల్ని తయారు చేయడానికి, అలాగే మీకోసం ఇంకొక నవ నగరాన్ని నిర్మాణం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనల ఫలితం, ఆయన కలల ఫలితం మన కోసం భారత్ ఫ్యూచర్ సిటీ అనే నగరాన్ని మన విద్యార్థుల కోసం, మన యువత కోసం, మన యువతీ యువకుల కోసం తయారు చేస్తూ ఉన్నారు. 13,000 ఎకరాలతో మొదలై ఇప్పుడు 30,000 ఎకరాల్లో ప్రపంచంలో ఉన్న మేటి కంపెనీలను కూడా మన పాలమూరు జిల్లా, తెలంగాణ జిల్లా యువత ముంగిట్లో నిలబెట్టబోతున్నాడు. అంత గొప్ప కళను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంటా ఉన్నారు. వారికి అండగా నిలిచి ఆయన తలపెట్టిన మహత్ కార్యక్రమాలు పూర్తి చేయించాల్సిన బాధ్యత ఈరోజు యువత మీద ఉంది. గాలి మాటలతోటి ఉద్యోగాల కల్పన రాదు, ట్విట్టర్లో పోస్టులు పెడితే రాదు, ఒక ఐటీ కంపెనీలలో పోయి ఇంగ్లీష్లో మాట్లాడితే ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రావాలంటే మన గడ్డ మీద ప్రేమ ఉండాలి, మన పిల్లల పట్ల ప్రేమ ఉండాలి. వాళ్ళకు ఏం నేర్పిస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, ఏ కంపెనీలను తీసుకొస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి మీ మీద ప్రేమ ఉన్న వ్యక్తే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకే కొన్ని లక్షల ఉద్యోగాల కల్పన కోసం పునాది రాయి వేస్తూ ఉన్నాడు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం హైటెక్ సిటీలో ఒక పునాది రాయి వేసింది. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది ఈరోజు పెరిగి దాదాపుగా 10 లక్షల మంది ఐటీ అండ్ ఐటీ సర్వీసెస్కి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగింది. మళ్ళీ అటువంటి బృహత్తరమైన ప్రయత్నం మన ముఖ్యమంత్రి గారు భారత్ ఫ్యూచర్ సిటీ రూపంలో తీసుకువస్తూ ఉన్నారు. అందుకే మీరందరూ కూడా అన్ని స్కిల్స్ నేర్చుకోవాలి, ఇంకా అప్గ్రేడ్ కావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు ధన్యవాదాలు.